ప్రభుత్వ హాస్పిటల్స్ లో కనీస సదుపాయాలు కల్పించేందుకు సర్కార్ రెడీ అవుతోంది. ఇప్పటికే హాస్పిటల్స్ లో మెరుగైన సౌకర్యాలను కల్పిస్తోన్న సర్కార్ బెడ్షీట్స్ కొరతను తీర్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. చేనేత బెడ్షీట్స్ అందించి నేత కార్మికులతో పాటు పేషెంట్ల ఇబ్బందులను తొలగించేందుకు ప్రయత్నిస్తోంది. వైద్య రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఇప్పటికే హాస్పిటల్స్ ను బాగు చేసేందుకు సిద్ధమైన సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. పేషెంట్ల కోసం వాహనాలు, వైద్య సేవలను మెరుగుపరుస్తూ వస్తున్న ప్రభుత్వం తాజాగా సర్కారీ దవాఖానాల్లో పాడైపోయిన బెడ్షీట్లను మార్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే గాంధీ హాస్పిటల్లో కొత్త బెడ్షీట్లను పంచిన ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆరోగ్య శాఖను స్ట్రెంథెన్ చేయడానికి గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని కూడా ఫెసిలిటీస్ పెంచి మరి పేషెంట్లకు మంచి వైద్యం అందించడానికి ముఖ్యమంత్రి గారు పదే చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా గతం కంటే కూడా ఎక్కువ కేటాయింపులు చేయడం, అట్లా కాకుండా ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉన్న మొత్తం 18,000 బెడ్స్లో దాదాపు 12,000 కొత్త తీసుకుంటా ఉన్నాం. హాస్పిటల్స్ లో బెడ్షీట్స్ మార్చకపోవడంతో ఇన్ఫెక్షన్స్ వ్యాపించే అవకాశం ఉందని వైద్య అధికారులు గుర్తించారు. వైద్య ఆరోగ్య శాఖకు బడ్జెట్ లో అదనంగా నిధులను కేటాయించాలనుకుంటున్న సర్కార్ మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు కసరత్తు చేస్తోంది. గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, మెటర్నిటీ హాస్పిటల్స్ లలో పేషెంట్ల రద్దీ ఎక్కువగా ఉండడంతో వెంటనే బెడ్షీట్లు ఇచ్చేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం పింక్, వైట్ 2 కలర్స్ లో గాంధీలో బెడ్షీట్లు సప్లై చేసినా మొత్తం 1800 మంది వరకు ఉండే ఇన్పేషెంట్లకు అవి సరిపోవడం లేదు. అంటే మొదట్లో వచ్చింది కదండి, పింక్ షీట్స్, వైట్ షీట్స్ మాత్రమే వచ్చాయి. అంటే ఎక్కువ కలర్స్ చేస్తారని నేను అనుకోను. ఒకటే పింక్ అండ్ వైట్, ఎందుకంటే ఆల్టర్నేట్ డేస్ వేస్తే సరిపోతుందని. సో అప్పుడు సప్లై చేసినవి మాత్రమే ఉన్నాయి, మిగతా సప్లై చేస్తా అంటున్నారు, ఇంకా కాలేదు. మనకు 1800 బెడ్స్ అంటే యూ కెన్ ఈజీలీ ఇస్తే ఇంటూ 3 టైమ్స్ ఎక్కువ కావాలి. ఎప్పుడైనా 1554 5-6 వేల బెడ్షీట్లు కావాలి. చేనేతాయి చేనేతాయి అంటే చేనేతకి సపోర్ట్ చేయడం మంచిదే కదండి. సర్కారీ దవాఖానాల అభివృద్ధిపై నజర్ పెట్టిన సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తుండడంపై హర్షం వ్యక్తమవుతోంది.